నమస్తే, గుడ్ ఈవినింగ్. నమస్తే తెలంగాణకు స్వాగతం. నేను మీ ప్రేరమేష్. ఇక డీటెయిల్స్ చూసే ముందు హెడ్లైన్స్. నీట్ అంశంపై దద్దరిల్లిన పార్లమెంట్, ఉభయ సభలు సోమవారానికి వాయిదా. నీట్ పేపర్ లీకులపై చర్చకు విపక్ష ఎంపీల పట్టు, కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామాకు డిమాండ్. ఫీజుల దోపిడీని అరికట్టడంలో ప్రభుత్వం విఫలం, విద్యాశాఖ కార్యాలయం ముట్టడికి ఏబీవీపీ యత్నం. మెదక్ జిల్లా గవ్వలపల్లిలో విద్యార్థులు పేరెంట్స్ రాస్తారోకో, ప్రభుత్వోన్నత పాఠశాలలో టీచర్ల కొరత తీర్చాలని డిమాండ్. గాంధీ భవన్లో గెస్ట్ లెక్చరర్ల ఆందోళన, తమ సేవలను రెన్యూవల్ చేయాలని డిమాండ్. కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో మౌలిక వసతులు కల్పించాలి, నల్ల బ్యాడ్జీలతో వైద్యుల ఆందోళన. ఆసిఫాబాద్ జిల్లాలో భారీ వర్షాలు, వరదలో కొట్టుకుపోయిన వందలాది పశువులు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, 1936 తర్వాత ఢిల్లీలో రికార్డు స్థాయి వర్షం. ఎర్రవెల్లిలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నివాసానికి అభిమానులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. అధినేతను కలవడానికి రాష్ట్రం నలుమూలల నుంచి కదిలొస్తున్నారు. వందలాది వాహనాలతో ఎర్రవెల్లి పరిసర ప్రాంతాల రోడ్లు నిండిపోతున్నాయి. జై తెలంగాణ, కేసీఆర్ జిందాబాద్ నినాదాలతో ఎర్రవెల్లి నివాసం మారుమోగుతోంది. శుక్రవారం కూడా అభిమానులు, కార్యకర్తలు భారీగా ఎర్రవెల్లికి తరలి వచ్చారు. కోరుట్ల, జగిత్యాల నియోజకవర్గాల నుంచి వందలాదిగా తరలి వచ్చిన కార్యకర్తలు, నేతలతో కేసీఆర్ సమావేశమయ్యారు. అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ వారితో ఫోటోలు, సెల్ఫీలు దిగారు. సమైక్యవాదులతో కలబడి నిలబడి అత్యంత కష్టతరమైన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పార్టీ బీఆర్ఎస్ అన్నారు కేసీఆర్. అలాంటి పార్టీకి ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు ఒక లెక్కనే కాదని స్పష్టం చేశారు. పార్టీ నుంచి వెళ్లిపోయి దొంగల్లో కలుస్తున్న నాయకుల గురించి ఏమాత్రం ఆలోచించాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. ఒకరు పోతే 10 మంది నాయకులను పార్టీ తీర్చిదిద్దుకుంటుందని పునరుద్ఘాటించారు. తెలంగాణ ప్రగతి ప్రస్థానంలో చేరుకోవాల్సిన మైలురాళ్లు ఇంకా చాలా మిగిలిన్నాయని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను, కలలను నెరవేర్చగలిగే అవగాహన బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే ఉందన్నారు. తెలంగాణ ఆత్మను అర్థం చేసుకుంటూ సమస్యల లోతును పట్టుకోగలిగి పరిష్కరించగలిగే సత్తా ఉద్యమాన్ని నడిపి రాష్ట్రాన్ని సాధించిన బీఆర్ఎస్ కు మాత్రమే ఉందని కేసీఆర్ వివరించారు. అనేక సమస్యలు, తెలంగాణ రాకముందున్నటువంటి అనేక సమస్యలు తీర్చి పేద సాధారణ కులాలకు, మతాలకు అతీతంగా అందరినీ కూడా మనం ఆడుతున్నాం. కొన్ని సందర్భాల్లో ఏమైందంటే కొంత అత్యాశపడి కావచ్చు, కొంత ఆగమై కావచ్చు, కొన్నిసార్లు అబద్ధ ప్రచారాలు నమ్మి కావచ్చు, ప్రజలు ప్రజాస్వామ్యంలో పోతా వచ్చు. అట్లాంటి సందర్భంలో మనం వచ్చింది, మనం ఎన్నికలలో ఓటు పాలైనా. మీ అందరితో నేను కోరేది, రాజకీయం అంటే మేము అధికారంలో ఉంటే లెక్క అధికారంలో అవసరం లేదు. ఇంకా నెరవేరవలసినటువంటి తెలంగాణ ప్రజల కళలు మనమే నెరవేరుస్తాం. ఎందుకంటే మనకున్న డెప్త్, మనకు తెలిసిన లోతు, తెలంగాణ దుఃఖం, తెలంగాణ బాధ, తెలంగాణ అవసరాలు మీ అందరితో కూడా నేను కోరేది, దయచేసి మంచిగా నిబద్ధతతో ధైర్యంగా ఎక్కడ వాళ్ళు అక్కడ పనిచేయండి. మీ కోరుట్ల వాళ్ళకైతే మంచి డైనమిక్ ఎమ్మెల్యే ఉన్నది. ఆయన డాక్టర్ పని, ఈ పని, ఆ పని అని కలిసి చేశారు. సరే, జగిత్యాలలో ఒక ఆయన పోయి దొంగలు కలిసిపోయాడు కదా, మనం ఆయన సృష్టించాం. మన మన సొంత దానిలోనే మళ్ళీ ఒక
బుల్లెట్ తయారు చేసుకొని బ్రహ్మాండంగా కొడతాం, దానికి ఇబ్బంది ఏం లేదు. అది ప్రజలు కూడా నిర్ణయం చేస్తారు టైం వచ్చినప్పుడు. కాబట్టి మనం ఏం తొందరపడే అవసరం లేదు. మనం ఉద్యమమే చేసిన వాళ్ళు. ఆనాడు ఎవడున్నాడు మనకు? మన జై తెలంగాణ 2001 నుంచి మొదలుపెట్టిపోతే మనకి ఎమ్మెల్యే ఉన్నాడా, ఎంపీ ఉన్నాడా, ఎవడన్నా మంత్రి ఉన్నాడా? ఎవడున్నాడు? ఎవడు లేడు కదా. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లెవిల్ రెడ్డి అందించడానికి ఫోన్ లైన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. రైట్, లెవిల్ రెడ్డి చెప్పండి, అప్డేట్స్ ఏంటి? అనేక సమస్యలు, తెలంగాణ రాకముందున్నటువంటి అనేక సమస్యలు తీర్చి పేద సాధారణ కులాలకు మతాలకు అతీతంగా అందరినీ కూడా మనం ఆడుతున్నాం. కొన్ని సందర్భాల్లో ఏమైందంటే ఒక అత్యాశపడి కావచ్చు, ఒక ఆగమై కావచ్చు, కొన్నిసార్లు అబద్ధ ప్రచారాలు నమ్మి కావచ్చు, ప్రజలు ప్రజాస్వామ్యంలో పోతావచ్చు. అట్లాంటి సందర్భంలో మనం వచ్చింది, మనం ఎన్నికల్లో ఓటు పాలైనా. మీ అందరితో నేను కోరేది, రాజకీయం అంటే మేము అధికారంలో ఉంటే లేక అధికారంలో ఉంటాం, అవసరం లేదు. ఇంకా నెరవేరవలసినటువంటి తెలంగాణ ప్రజల కళలు మనమే నెరవేరుస్తాం. ఎందుకంటే మనకున్న డెప్త్, మనకు తెలిసిన లోతు, తెలంగాణ దుఃఖం, తెలంగాణ బాధ, తెలంగాణ అవసరాలు మీ అందరితో కూడా నేను కోరేది, దయచేసి మంచిగా నిబద్ధతతో ధైర్యంగా ఎక్కడ వాళ్ళు అక్కడ పనిచేయండి. మీరు కోరుతున్న వాళ్ళకైతే మంచి డైనమిక్ ఎమ్మెల్యే ఉన్నది. ఆయన డాక్టర్ పని, ఈ పని, ఆ పని అని కలిసి చేస్తారు. సరే, జగిత్యాలలో ఒక ఆయన పోయి దొంగలు కలిసిపోయాడు కదా, మనం ఆయన సృష్టించాం. మన సొంతదానిలోనే మళ్ళీ ఒక బుల్లెట్ తయారు చేసుకొని కొట్టడం, దానికి ఇబ్బంది ఏం లేదు. అది ప్రజలు కూడా నిర్ణయం చేస్తారు టైం వచ్చినప్పుడు. కాబట్టి మనం ఏం తొందరపడే అవసరం లేదు. మనం ఉద్యమమే చేసిన వాళ్ళు. ఆనాడు ఎవడున్నాడు మనకు? మన జై తెలంగాణ 2001 నుంచి మొదలుపెట్టిపోతే మనకి ఎమ్మెల్యే ఉన్నాడా, ఎంపీ ఉన్నాడా, ఎవడన్నా మంత్రి ఉన్నాడా? ఎవడున్నాడు? ఎవడు లేడు కదా.
దేశవ్యాప్తంగా నీట్ పేపర్ లీకేజీ ప్రకంపనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఓవైపు ఈ కేసు దర్యాప్తులో దూకుడు పెంచిన సిబిఐ ఒక్కొక్కరిగా నిందితులను అదుపులోకి తీసుకుంటోంది. మరోవైపు పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో నీట్ పేపర్ లీక్ వ్యవహారం దుమారం రేపుతోంది. దీనిపై చర్చ జరపాలని విపక్షాలు డిమాండ్ చేయడంతో లోక్సభ, రాజ్యసభలో గందరగోళం నెలకొంది. ప్రతిపక్షాల ఆందోళనలతో ఉభయ సభలు వాయిదా పడ్డాయి. నీట్ అంశంపై పార్లమెంటు ఉభయ సభలు దద్దరిల్లాయి. నీటి పరీక్షల్లో అవకతవకలపై తక్షణమే చర్చ చేపట్టాలన్న ప్రతిపక్షాల ఆందోళనలతో ఉభయ సభలు అట్టుడికాయి. పేపర్ లీకులపై చర్చ చేపట్టాల్సిందేనని ఇండియా కూటమి ఎంపీలు డిమాండ్ చేశారు. విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలంటూ వెల్లోకి దూసుకెళ్లి నినాదాలు చేశారు. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చ తర్వాత నీట్ డిబేట్కు తగినంత సమయం ఇస్తామని స్పీకర్ తెలిపినా ప్రతిపక్ష సభ్యులు శాంతించలేదు. దీంతో స్పీకర్ సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. సభ తిరిగి ప్రారంభమైన ఆందోళనల పర్వం ఆగకపోవడంతో లోక్సభ సోమవారానికి వాయిదా పడింది. ఇటు రాజ్యసభలో కూడా నీట్ అంశంపై రచ్చ జరిగింది. నీటి పరీక్షలో జరిగిన అక్రమాలపై తక్షణమే చర్చ చేపట్టాలని విపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. సభ్యుల నిరసనలతో సభలో గందరగోళం నెలకొంది. చర్చ డిమాండ్ను ఆమోదించాలని రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే కోరినప్పటికీ చైర్మన్ అంగీకరించలేదు. ఇండియా కూటమి ఎంపీలు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్ చేశారు. వెల్లోకి దూసుకెళ్లిన ప్రతిపక్ష సభ్యులు వెనుదిరగకపోవడంతో సభను వాయిదా వేశారు చైర్మన్. నీటి పరీక్ష అవకతవకలపై లోక్సభలో చర్చ జరిగేలా చూడాలని ప్రధాని మోడీని కోరారు రాహుల్ గాంధీ. నీట్ పేపర్ లీక్ సమస్య దేశ యువతకు సంబంధించిన కీలకమైన అంశమన్నారు. అన్నింటికంటే ముందు దీనిపైనే పార్లమెంట్లో చర్చ జరగాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వం, ప్రతిపక్షం కలిపి పనిచేస్తోందనే సందేశాన్ని పార్లమెంటు ద్వారా యువతకివ్వాలని రాహుల్ గాంధీ సూచించారు. మరోవైపు నీట్ అక్రమాల కేసు దర్యాప్తులో సిబిఐ దూకుడు పెంచింది. ఇప్పటికే ఈ కేసులో 10 మందిని తను కస్టడీలోకి తీసుకున్న సిబిఐ పరీక్షలో జరిగిన అక్రమాలపై ఆరా తీస్తోంది. గుజరాత్, యూపీలోనూ సోదాలు నిర్వహిస్తోంది. అయితే నీట్ అవకతవకల వెనక ఓ యూపీ ఎమ్మెల్యే హస్తముందన్న వార్తలతో మరింత అప్రమత్తమైంది సిబిఐ. ఇదిలా ఉంటే పరీక్ష నిర్వహణలో అవకతవకలు జరిగిన నేపథ్యంలో నీట్ను రద్దు చేయాలంటూ తమిళనాడు అసెంబ్లీ తీర్మానం చేసింది. ధర్నాలు, నిరసనలు, ర్యాలీలతో రాష్ట్రం అట్టుడుకుతోంది. పరిపాలనను గాలికొదిలేసిన కాంగ్రెస్ సర్కారుపై అన్ని వర్గాల ప్రజలు కన్నెర్ర చేస్తున్నారు. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్ లగ్డీ కపూర్లోని విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం ఎదుట విద్యార్థులు ధర్నా చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విద్యాశాఖ కార్యాలయాన్ని ముట్టడించారు. కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన విద్యార్థి నాయకులకు పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో ఏబీవీపీ నాయకులు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యులు లక్షల రూపాయల ఫీజులు దండుకుంటున్నా అధికారులు పట్టించుకోవడం లేదని విద్యార్థులు మండిపడ్డారు. హైదరాబాద్ కోర్టు
గువాహటిలోని ఉస్మానియా మెడికల్ కాలేజీలో అలైడ్ సైన్స్ విద్యార్థులు ఆందోళనకు దిగారు. కాలోజీ యూనివర్సిటీలో 860 మంది విద్యార్థులుండగా 16 మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించడంపై కాలేజీ ఆవరణలో బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఫెయిల్ అయిన 844 మంది విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. యూనివర్సిటీలో లైబ్రరీ, హాస్టల్, సరైన టీచింగ్ సిబ్బంది లేకపోవడం, కాలేజీ గ్రౌండ్లోకి విద్యార్థులను అనుమతించకపోవడంతో స్టూడెంట్స్ కు తీవ్ర అన్యాయం జరుగుతోందని వాపోయారు. ప్రభుత్వం స్పందించి తగిన వసతులు కల్పించాలని కోరారు. అరే బల్లాగిరి ఆయనకు ఘోరంగా లోపల ఉంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లు ఆందోళనకు దిగారు. ఆసుపత్రిలో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. అధికారుల తీరును నిరసిస్తూ నల్ల బ్యాడ్జీలతో నిరసన చేపట్టారు. ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్లపై అజమాయిషీ చేసేందుకు తక్కువ స్థాయి వ్యక్తిని నియమించడాన్ని వ్యతిరేకించారు. వెంటనే కలెక్టర్ జారీ చేసిన జీవోని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. आवाज दो, आवाज दो, आवाज दो. ప్రభుత్వ ఆసుపత్రిపై ఇతరుల భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మున్సిపాలిటీలో పెండింగ్ వేతనాల కోసం పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న ధర్నా 2 రోజుకు చేరింది. పీఎఫ్, ఎరియర్స్, మేడే కానుక పాత బకాయిలను వెంటనే చెల్లించాలని మున్సిపల్ కార్యాలయం ముందు ఐఎఫ్టీయూ, సిఐటియు ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. పారిశుద్ధ్య కార్మికుల గురించి అధికారులు పట్టించుకోవటం లేదని వాపోతున్నారు. మున్సిపాలిటీలో జరుగుతున్న అవినీతిపై కలెక్టర్ విచారణ చేయించాలని డిమాండ్ చేస్తున్నారు. మున్సిపాలిటీ అధికారుల నిర్లక్ష్య వైఖరి, మున్సిపాలిటీ అధికారుల నిర్లక్ష్య వైఖరి రావాలి. కమిషనర్ వెంటనే రావాలి. కమిషనర్ వెంటనే రావాలి. కమిషనర్ పెండింగ్ లో ఉన్న మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలంలోని శాలిపేట గ్రామంలో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో టీచర్ల కొరత తీర్చాలని డిమాండ్ చేస్తూ రామాయంపేట, గవలపల్లి రహదారిపై విద్యార్థులతో కలిసి తల్లిదండ్రులు రాస్తారోకో చేపట్టారు. తమ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలంటూ తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ ఎదుట ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఫీజు నియంత్రణ చట్టం అమలు చేయాలని, విద్యాశాఖ మంత్రి నియమించాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు. అధిక ధరలకు పాఠ్యపుస్తకాలు అమ్ముతున్న ప్రైవేట్ పాఠశాలపై చర్యలు చేపట్టాలన్నారు. అధికారుల తీరుకు నిరసనగా జిల్లా కలెక్టరేట్ ని ఏబీవీపీ నేతలు ముట్టడించారు. ఈ క్రమంలో విద్యార్థి నేతలకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఏబీవీపీ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. పెద్దపల్లి జిల్లాలో నడుస్తున్నాడంటే ప్రైవేట్ పాఠశాలల పైన వెంటనే మంత్రిని వెంటనే స్టూడెంట్స్, ఫార్మర్స్, ఆటో డ్రైవర్స్ ఇలా ప్రతి వర్గం తెలంగాణలో ప్రభుత్వంపై అసంతృప్తితోనే ఉన్నాయి. తాజాగా ఈ జాబితాలోకి గెస్ట్ లెక్చరర్లు చేరిపోయాయి. గాంధీ భవన్లో డిగ్రీ కాలేజ్ గెస్ట్ లెక్చరర్లు ఆందోళన చేపట్టారు. తెలంగాణ వ్యాప్తంగా డిగ్రీ కాలేజీలో పనిచేస్తున్న 1600 మంది గెస్ట్ లెక్చరర్లను రెన్యువల్ చేయాలని డిమాండ్ చేస్తూ ప్రొటెస్ట్ చేశారు. నోటిఫికేషన్ ఇవ్వని చెప్పేసి ఇచ్చింది. శాఖ మంత్రి అన్యాయం
డాక్టర్ కుర్రా ఈశ్వర్లాల్ నోటిఫికేషన్ ఇవ్వని చెప్పేసి ఇచ్చిండ్రు. శాఖ మంత్రి అన్యాయం డాక్టర్ కుర్రా ఈశ్వర్లాల్ నోటిఫికేషన్ ఇవ్వని చెప్పేసి ఇచ్చిండ్రు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఢిల్లీ, గుజరాత్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, తమిళనాడు, రాజస్థాన్, ఒడిశా, జమ్మూ కాశ్మీర్, పంజాబ్, హర్యానాలో వర్ష బీభత్సం కొనసాగుతోంది. వర్షాలు, వరదల దాటికి ఆయా రాష్ట్రాల్లో జనజీవనం స్తంభించింది. కుండపోత వానలతో వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. నదులు ప్రమాదకర స్థాయికి చేరాయి. నదీ పరివాహక ప్రాంతాలు నీట మునిగాయి. రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఇళ్లలోకి వరద నీరు ప్రవేశించడంతో జనం నానా ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు రానున్న 4 రోజుల్లో ఉత్తరాదిలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. తీర ప్రాంతాల్లో హైలైట్ ప్రకటించింది. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీని కారణంగా తెలంగాణతో పాటు ఏపీ, ఒడిశాలో వచ్చే 3 రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర తెలంగాణ జిల్లాలపై ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని పేర్కొంది. అటు జూలై 5వ తేదీ నుంచి తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ నెల రైతులకు నిరాశ ఎదురైనప్పటికీ వచ్చే నెల రైతులకు వాతావరణం అనుకూలంగా ఉంటుందని వివరించింది.